అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ టూర్ సక్సెస్ఫుల్ గా టార్గెట్ రీచ్ అయింది. మన దేశానికి అవసరమైన ఏ రంగంలో ఎలాంటి సాయమైనా చేస్తామంటూ పుతిన్ హామీ ఇవ్వడం హైలైట్ కాగా ఇది ఎవరికి చేరాలో వారికి చేరింది. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకున్నంత మాత్రానే మన దేశంపై సుంకాలు పెంచిన ట్రంప్ ని పుతిన్ మాట సూటిగా తాకింది. అలా ప్రధానమంత్రి మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ జుగల్బందీ ట్రంప్ కి నిద్రలేని రాత్రి మిగిల్చింది. ఈ ఇద్దరు దేశాధినేతల సమక్షంలో అణుశక్తి, యూరియా, మారిటైమ్ లాజిస్టిక్స్ సహా అనేక రంగాల్లో ఒప్పందాలు కుదరడం విశేషం. పుతిన్ 27 గంటల పర్యటన ప్రపంచ సమీకరణాలను మార్చేస్తుందా? భారత్తో న్యూక్లియర్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ రంగాల్లో సహకారం, ఆయిల్, గ్యాస్, ఫ్యూయల్ సరఫరా భరోసా, రెండు దేశాల కరెన్సీలోనే ద్వైపాక్షిక వ్యాపారం. ట్రంప్ ఏదైతే జరగకూడదు అనుకున్నాడో అదే జరిగిందిగా. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ట్రంప్ పై అప్పర్ హ్యాండ్ సాధిస్తూ భారత్ కి భరోసా ఇచ్చారు. తన 2 రోజుల పర్యటనలో పుతిన్ భారతదేశానికి నిరంతరాయంగా ఫ్యూయల్ సరఫరా చేస్తామంటూ భరోసా ఇచ్చారు. రక్షణ రంగంలో భారతదేశం స్వతంత్రంగా ఎదగాలని కోరుకుంటుందని, దానికోసం భారత్తో కలిసి జాయింట్ వెంచర్లకు రెడీ అన్నారు పుతిన్. అంతేకాదు, భారతదేశ ఆర్థిక వృద్ధికి ఏది అవసరమో అదంతా చేయడానికి రెడీగా ఉన్నట్లు చెప్పారు. గ్యాస్, ఆయిల్, బొగ్గు సరఫరాకి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు ఆయన. In the joint statement that we've adopted with Mr. Modi, we've delineated the priority objectives on the further reinforcements of our ties in the politics and security, economy, trade, in humanitarian and cultural spheres. As you saw yourself, we have signed an impressive package of intergovernmental, interagency and corporate agreements. Many of those agreements are intended to broaden the economic cooperation between Russia and India. And this is entirely natural due to the fact that our countries are important partners of one another in trade, investment and technologies. Last year, our bilateral trade turnover has grown by 12%, setting another record. According to different data, this number may look different, but it is generally around $64 billion. Currently, we are forecasting that the results of this year will remain at the same impressive level. At the same time, as I perceive it, we are up to the task of getting this number to the level of $100 billion. And to reach this important goal, we have harmonized the program of development of Russian-Indian economic cooperation until 2030. అమెరికా అధ్యక్షుడు ఏ చమురు దిగుమతిపైనైతే ఆంక్షలు విధించాడో సరిగ్గా అదే పాయింట్ ని పుతిన్ నొక్కి చెప్పారు. మరోవైపు మన భారతదేశ కంపెనీలు రష్యాలో యూరల్ కెమ్ పేరుతో ఓ యూరియా ప్లాంట్ ను ఏర్పాటు చేసుకునేందుకు ఒప్పందం కుదిరింది. అలానే మెడికల్ సైన్సెస్, కన్స్యూమర్ ప్రొటెక్షన్, షిప్ ఆపరేషన్లలో ట్రైనింగ్ వంటి రంగాల్లో కూడా అవగాహన ఒప్పందాలు 2 దేశాల మధ్య కుదిరాయి. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, వన్య ప్రాణుల సంరక్షణ కోసం రష్యా భారత్ తో కలిసి బిగ్ క్యాట్ అలయన్స్ గా మారేందుకు అంగీకరించింది. ఫుడ్ సేఫ్టీ, మారిటైమ్ లాజిస్టిక్స్ సహా అనేక ఇతర ఒప్పందాలు కూడా పుతిన్, మోదీ సమక్షంలో కుదిరాయి. ముందు మన ప్రధాని మోదీ మాట్లాడుతూ రష్యా భారత్ కి బాసటగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలానే 2 దేశాల ఒప్పందాల మధ్య ఎనర్జీ సెక్యూరిటీ ఓ మూల స్తంభంగా ఉందని గుర్తు చేశారు. పుతిన్ పర్యటనతో ఉగ్రవాదంపై యుద్ధానికి రష్యా భారత్ వైపే ఉంటుందని తేలగా, డాలర్ కి బదులుగా రూపీ ట్రేడ్ 2 దేశాల మధ్య చోటు చేసుకునే దిశగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొత్తంగా రష్యా భారత్ మధ్య గత సన్నిహిత బంధాన్ని ఈ పర్యటన మరింత దృఢం చేసిందనేలా ఈ షార్ట్ టర్మ్ టూర్ సాగిందన్నారు.